హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్, ప్రైవేట్ అండ్ ఐటీ రిలేటెడ్ జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అయితే ఇక నుంచి ప్రతిరోజు మీ అందరికి వస్తాయి. సో చూసుకుంటే మనకు లాస్ట్ వీడియోలో ఒక వండర్ఫుల్ రెస్పాన్స్ అయితే నాకు సబ్స్క్రైబర్స్ నుంచి రావడం జరిగింది. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ వీడియోని లైక్ చేసి షేర్ చేశారు. సో ఎవరైతే వీడియోని లైక్ చేసి షేర్ చేశారో వాళ్ళందరికీ నేను హార్ట్ఫుల్ థ్యాంక్స్ అని చెప్తున్నాను. సో ఈ వీడియోలో ఇంకొక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకి రావడం జరిగింది. సో వీడియోని చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి. సో మీకోసం నేను చాలా టైం ఇన్వెస్ట్ చేసి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక లైక్ చేసి, షేర్ చేస్తే నేను ఇంకా ఎంకరేజ్‌మెంట్‌తో చాలా చాలా మంచి వీడియోస్‌తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో లెట్ అస్ గెట్ ఇంటు ద వీడియో వితౌట్ ఎనీ డిలే. సో చూసుకుంటే మనకు ఎస్‌జేవీఎన్ లిమిటెడ్ నుంచైతే మనకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎస్‌జేవీఎన్ లిమిటెడ్ వచ్చేసి మనకు జాయింట్ వెంచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకొచ్చేసి గవర్నమెంట్ ఇండియా సంబంధించిన సంస్థ ఇది. నవరత్న కంపెనీలో ఇదొక కంపెనీ అని కూడా చెప్పుకోవచ్చు మనము. సో క్లియర్‌గా నేను వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను ఇప్పుడు sjvn.nic.in. సో ఏదో నేను జస్ట్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసి మీకు వీడియో చేయదలుచుకోలేదండి. సో మీకు జెన్యూన్ అప్డేట్ ఇది. నేను ఇమ్మీడియేట్‌గా వెబ్‌సైట్‌లోకెళ్ళి వెబ్‌సైట్ నుంచి నావిగేట్ చేసి అక్కడి నుంచి పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసి మీకు చూపిస్తాను. సో దట్ మీకు జెన్యూనిటీ ఫీల్ అవ్వడానికి. సో మనం ఏం చెప్తున్నాం అనేది మీకు చూపిస్తేనే మీ అందరికీ సేఫ్‌గా ఫీల్ అవుతారు. అండ్ అప్లై చేయడానికి కూడా మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నావిగేషన్ చేద్దాం. చూద్దాం ఎక్కడుంటుంది ఏంటనేది. ఈ వెబ్‌సైట్‌లోకి మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెన్యూలో లెఫ్ట్ సైడ్ మెన్యూలో కింద మీకు వచ్చేసి కెరియర్స్ అనే డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే గనక కెరియర్స్ అనే డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా, ఇలా నెక్స్ట్ పేజ్‌కి తీసుకెళ్తుంది. సో, నెక్స్ట్ పేజ్ తీసుకెళ్తే ఇక్కడ చూస్తే గనుక మీరు రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇన్ ఎస్‌జేవీఎన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 122/2025. అలాగే పబ్లిష్ డేట్ వచ్చేసి 22 ఏప్రిల్ అండి. జస్ట్ మనకు 5 డేస్ అయింది పబ్లిష్ అయ్యి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి 18th మే 2025 వరకైతే ఉంది. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇదండి. ఆన్‌లైన్ అప్లికేషన్ మీరు ఒకవేళ సబ్మిట్ చేయాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం వచ్చేసి జాబ్ డీటెయిల్స్ చూద్దాం. జాబ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకు పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ అవ్వకముందు ఇంకొక చిన్నది ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ కరెంట్ జాబ్ సంబంధించి ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ఇన్ ఎస్‌జేవీఎన్ అని క్లియర్‌గా మెన్షన్ ఇది క్లిక్ చేస్తే మనకు పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఇదే అండి. సో, ఈ నోటిఫికేషన్ చూస్తే గనక ఆల్రెడీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిందని. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు పే స్కేల్, ఎమెల్మెంట్స్ అలాగే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ చూసుకుందాం. మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీకొచ్చేసి మనకు 50,000 వరకైతే సాలరీ ఉంటే 50,000 నుంచి 1,60,000 వరకైతే పే స్కేల్ అయితే ఉంటుంది. సో, పే స్కేల్‌తో పాటు అలాగే బేసిక్ పే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వచ్చేసి ఐడీఏ అలవెన్సెస్ ఎట్ ద రేట్ 35% ఆఫ్ బేసిక్ పేమెంట్ 35% అయితే ఉండడం జరుగుతుంది. అలాగే అండర్ కెఫెటేరియా అప్రోచ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే హెచ్ఆర్ఏ కూడా మీకు ప్రొవైడింగ్ జరుగుతుంది. దాంతో పాటు కంపెనీ లీజ్డ్ అకామిడేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. చూస్తే గనుక మీరు కంపెనీ లీజ్డ్ అకామిడేషన్ ఉంటుంది. దాంతో పాటు కంట్రిబ్యూటరీ టు ప్రొవిడెంట్ ఫండ్ ఉంటుంది. అలాగే కన్వేయన్స్ రీయింబర్స్‌మెంట్ ఉంది. కన్వేయన్స్ అంటే ట్రావెల్ ఎక్కడైనా చేస్తే దాని రీయింబర్స్‌మెంట్ ఉంటుంది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఏమైనా లీవ్స్ గనుక మిలిగితే ఆ ఎన్‌క్యాష్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. సో, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే కూడా ఉంటుంది. మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. డిపెండెంట్స్ కూడా మెడికల్ ఫెసిలిటీ ఉంది. సో, మీకొచ్చేసి ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీరు సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ట్రైనింగ్ 1 ఇయర్ తర్వాత ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్స్ విల్ బి రెగ్యులరైజ్ ఇంజినీర్ ఆఫీస్ అండి. సో, మీరు సెలెక్ట్ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత మీరు ఇంజినీర్ ఆఫీసర్‌గా పోస్ట్ అవుతారు. అండ్ పే స్కేల్ ఆఫ్ 3% ఇంక్రిమెంట్ అంట. సో, ఇక్కడున్న పే స్కేల్‌కి 3% ఇంక్రిమెంట్‌తో మిమ్మల్ని జాయిన్ చేసుకోవడానికి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, నంబర్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్స్‌కెళ్ళిపోదాం. చూసుకుంటే గనక మనకు సివిల్ డిసిప్లిన్‌కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది సివిల్ ఇంజినీరింగ్‌లో. మనకు టోటల్ 30 పొజిషన్స్ అయితే ఉన్నాయి క్లియర్‌గా ఇక్కడ చూస్తే. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎలక్ట్రానికల్, ఎలక్ట్రికల్ టోటల్ 15 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అలాగే మెకానికల్‌కి సంబంధించి చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ మెకానికల్ సరిపోతుంది. 15 పొజిషన్స్ అయితే ఉన్నాయి. హ్యూమన్ రిసోర్స్‌కి ఒక్కదానికి కొంచెం మనకు ఎక్స్‌పీరియన్స్ కావాలి. గ్రాడ్యుయేట్ విత్ 2 ఇయర్స్ ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా విత్ హెచ్ఆర్ స్పెషలైజేషన్ ఇన్ పర్సనల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఎన్విరాన్మెంట్ సరిపోతుంది. దానికి 7 పొజిషన్స్ ఉన్నాయి. అలాగే జియాలజీకి సంబంధించి ఎంఎస్సీ ఆర్ ఎంటెక్ చేస్తున్న వాళ్ళు ఉండాలి. అలాగే 7 పొజిషన్స్ ఉన్నాయి దానికి కూడా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేసి మనకు బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ సరిపోతుంది. ఐటీ ఉంటే సరిపోతుంది. దానికి టోటల్ 6 పొజిషన్స్. ఫైనాన్స్ సంబంధించి సీఏఆర్, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ 2 ఇయర్స్ ఎంబీఏ ఉంటే సరిపోతుంది. అది స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ అండి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. దాంతో పాటు 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లాకి సంబంధించి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లా ఉంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బీ ఆర్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ క్లియర్‌గా మెన్షన్ చేశారు లాకి సంబంధించి. టోటల్ 7 వేకెన్సీస్. టోటల్ మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా 114 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయాల్సిన
జాబ్ అండి ఇది. సో, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి నవరత్న కంపెనీ ఇది. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. సో, నెక్స్ట్ వచ్చేసి మనము చూసుకుందాం ఒకసారి. క్యాండిడేట్స్ హావింగ్ స్కోర్డ్ 50% మోర్ మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అండ్ 55% ఫర్ అదర్ క్యాండిడేట్స్ విల్ బి ఎలిజిబుల్ టు అప్లై అనమాట. విత్ ఎక్సెప్షన్ ఆఫ్ సీఏ, ఐసీడబ్ల్యూ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మినిమమ్ పర్సెంటేజ్ మార్క్స్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాస్ స్పెసిఫైడ్ షిల్ బి కన్సిడర్ ఇన్‌స్టిట్యూట్, యూనివర్సిటీ రూల్స్ అనమాట. సో, మీకొచ్చేసి బీటెక్ కానీ, డిగ్రీ గాని ఏది చేశారో సో, మినిమమ్ 50% వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి, పీడబ్ల్యూడీకి, 55% వచ్చేసి మిగతా అదర్ క్యాండిడేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా 50% ఎస్సీ, ఎస్టీ అండ్ 55% వచ్చేసి మనకు అదర్ క్యాండిడేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, డీటెయిల్‌గా మనము ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మీ అందరికి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీ 10 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, పీడబ్ల్యూడీ, ఓబీసీ 13 అండ్ పీడబ్ల్యూ, ఎస్టీ, 15 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, డాక్యుమెంట్స్ అండ్ వెరిఫికేషన్ ఇక్కడ చూస్తే గనుక క్యాండిడేట్ సీకింగ్ రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌కి వచ్చేసి డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు పర్సనల్ ఇంటర్వ్యూ అప్పుడు, గ్రూప్ డిస్కషన్ అప్పుడు క్లియర్‌గా మెన్షన్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్ గాని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గాని లేటెస్ట్ యాస్ పర్ గవర్నమెంట్ క్లియర్‌గా మెన్షన్ లేటెస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 25-26 వితిన్ 6 మంత్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు లేటెస్ట్ ఇన్‌కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటది వాళ్ళు. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే గనుక సెలక్షన్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటదని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫాలోడ్ బై గ్రూప్ డిస్కషన్ ఉంటది. సీబీటీ పాస్ అయితే గ్రూప్ డిస్కషన్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, సీబీటీకి వచ్చేసి 75% ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ 10% ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూకి 15% ఉంటుంది. టోటల్ 100% అనమాట. సో, ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే 2 అవర్స్ ఉంటుంది. మనకు 150 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్‌కి. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సెక్షన్ 1 వచ్చేసి మనకు 120 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఆ రిలవెంట్ డిసిప్లిన్‌లో. సో, ఐటీ అయితే ఐటీ రిలేటెడ్, ఎన్విరాన్మెంట్ అయితే ఎన్విరాన్మెంట్. సో, అలా రిలవెంట్ డిసిప్లిన్ ఉంటుంది. సెక్షన్ 2 వచ్చేసి 30 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటుంది. జనరల్ ఎబిలిటీ ఉంటుంది. లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ టెస్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మార్కింగ్ వచ్చేసి ఈచ్ కరెక్ట్ ఆన్సర్స్ 1 మార్క్ ఉంటుంది. అండ్ నెగెటివ్ మార్కింగ్ లేదు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాంగ్ ఆన్సర్ చేస్తే నెగెటివ్ మార్కింగ్ లేదు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే గనుక టెస్ట్ సెంటర్స్ చూసుకుంటే న్యూ ఢిల్లీ, చండీగఢ్, ఈటానగర్, డెహ్రాడూన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. హిమాచల్ ప్రదేశ్. సో, మెరిట్ లిస్ట్ ఫైనలైజేషన్ ఎలా చేస్తారంటే చూసుకుంటే మనకు ఇక్కడ 50% రావాల్సి ఉంటుంది మార్క్స్. అలాగే 40% ఫర్ ఇద్దరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, దాంతో పాటు మెడికల్ ఫిట్‌నెస్ కూడా ఉండాల్సి ఉంటుంది. మీరు ఆఫర్ అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు మీకు మెడికల్ టెస్ట్ చేస్తారు. మెడికల్ టెస్ట్ పాస్ అయితేనే మీకు ఆఫర్ అపాయింట్మెంట్ ఉంటుంది. సో, ఇంకొకటి క్లియర్‌గా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ ఉంటుంది. సింపుల్‌గా మీరేదో జాయిన్ అయితే కుదరదు. అగ్రీమెంట్ బాండ్ వచ్చేసి ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఆహ్, జనరల్ చూసుకుంటే 10,00,000 మీరు సక్సెస్‌ఫుల్ బాండ్ అయితే రాయాల్సి ఉంటది వాళ్ళతోటి. మీరు సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ రాయాలి 10,00,000. సో, మినిమమ్ 3 ఇయర్స్ మేము మీ దగ్గర పని చేస్తామనేది ఓ 10,00,000 బాండ్ రాయాలి. ఒకవేళ మీరు మినిమమ్ 3 ఇయర్స్ పని చేయకపోతే 10,00,000 వాళ్ళకి కట్టి మీరు మళ్ళీ జాబ్ నుంచి రిజైన్ చేయొచ్చు. సో, 7,50,000 ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 7,50,000 మినిమమ్ 3 ఇయర్స్ పని చేయాలి. ఓకే. సో, ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ క్లారిటీగా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, డేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆన్‌లైన్ అప్లికేషన్ 28థ్ ఏప్రిల్ స్టార్ట్ అయింది. నిన్ననే స్టార్ట్ అయింది. సో, మనకి 18థ్ మే వరకు అయితే ఉంది. సో, ఇదండి ఆల్ ఇండియన్స్ ఆల్ ఎలిజిబుల్ టు అప్లై. ఇండియన్ నేషనల్స్ 18 ఇయర్స్ ఆర్ అబోవ్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దయచేసి కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సో, మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ నేను ఆబ్వియస్‌గా నేను స్పెసిఫిక్ ఈమెయిల్ ఐడీ కూడా ఇచ్చాను. మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఈమెయిల్ ఐడీ కూడా ఈమెయిల్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇదండి ఈ వీడియోలో ఈ జాబ్ ఆపర్చునిటీతో క్లోజ్ చేస్తున్నాను. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్‌తో రావడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.